బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని కడకట్ల సమీపంలో హై టెన్షన్ వైర్లకు ట్యాంకర్ లోడు లారీ ఢీకొని ఎగసిన మంటలు. కొత్త ఫ్లైఓవర్ రోడ్డుల సమీపంలో గోగులమ్మ తల్లి జాతర సమీపంలో జరిగిన ఘటన. జాతర దగ్గరలో ఘటన జరగడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన జాతర వద్ద ఉన్నవారు, రోడ్డుపై ఉన్న స్థానికులు ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో లారీలోంచి బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్న లారీ డ్రైవర్ ఈ విషయంపై 101కు 2 సార్లు స్థానికులు ఫోన్ చేసే ప్రయత్నించగా పని చేయని ఫోన్ నంబర్. ఫైర్ ఆఫీసర్ వెంకటరామారావుకు ఫోన్ చేసినా స్పందించిన వైనం ఆలస్యంగా ఘటనా స్థలానికి చేరుకుని మంటల అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఇంకొంచెం ఆలస్యం అయితే ట్యాంకర్ పేలిపోయే ప్రమాదం ఉండేదని వాపోయిన స్థానికులు. సాధారణ రోజుల్లోనూ ఫోన్ ఎత్తి సమాధానం చెప్పని ఫైర్ ఆఫీసర్ వెంకటరామారావు చివరికి ఎమర్జెన్సీ సమయంలోనూ సార్ ఫోన్ ఎత్తకపోవడంతో 112కు ఫోన్ చేసిన స్థానికులు 112కు ఫోన్ చేయగా విజయవాడ కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 9100108101 ఇవ్వడంతో కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు చేసిన స్థానికులు. విజయవాడ ఫైర్ కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వచ్చాక తాపీగా స్పందించిన ఫైర్ ఎస్ఐ రామారావు సాధారణ రోజుల్లోనూ బాధ్యతారాహిత్యంగా ఉంటూ ఫోన్లు ఎత్తని సార్, ఎమర్జెన్సీలోనూ ఇలా వ్యవహరించడంపై వెల్లువెత్తుతున్న విమర్శలు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఉంటున్న ఫైర్ ఆఫీసర్ రామారావుపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు.